అమెరికా వెళ్లాలనుకునే వారి డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయా? ట్రంప్ దెబ్బకు వలసలు తగ్గిపోతున్నాయా? ఆ దేశానికెళ్లి కష్టాలు పడేదానికన్నా ఉన్న చోటే ఉపాధి మేలని వలసదారులు భావిస్తున్నారా? అసలు వ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ఏం చెప్పింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో ఆ దేశానికి వచ్చే వలసదారుల సంఖ్య అంతకంతకు తగ్గిపోతోంది. ఇదే అంశంపై ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక కీలక విషయాలను బయటపెట్టింది. వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. మూకుమ్మడిగా స్వదేశానికి తిప్పి పంపడంతో పాటు అరెస్టులు, చట్టబద్ధమైన ప్రవేశాలపై ఆంక్షలు విధిస్తున్నారు. దాంతో బంగారు భవిష్యత్తు కోసం కలలుగంటూ అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వలసదారుల సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయినట్లు నివేదికలో వెల్లడైంది. వారి సంఖ్యలో సుమారు 1.4 మిలియన్ల మేర తరుగుదల నమోదైంది. 1960 తర్వాత ఇలా మైగ్రెంట్స్ నెంబర్ పడిపోవడం ఇదే తొలిసారి. ఇది అనూహ్య పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కార్మిక మార్కెట్పై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడే వారి సంఖ్య అమెరికా జనాభాలో పెరగడం లేదు. వలసల నుంచే మ్యాన్ పవర్ వస్తుంది. మరి అదే లేకపోతే శ్రామిక శక్తి కరువై అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతుందనేది విశ్లేషకుల మాట. మరోవైపు అమెరికాలో ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. రూల్స్ ఉల్లంఘించిన వారిని స్వదేశాలకు తిప్పి పంపించేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయబోమని ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.